పూలమ్మ పూలు అమ్ముతున్నాను అనుకుంటున్నారా? కాదండి, ఇవన్నీ మా చెట్టుకు పూసినవి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇవేమో చిట్టి గులాబీలు, ఒక 7 పూలు పూసినవి. మల్లెపూలు ఒక 3 పూసినవి. ఇవి కూడా గులాబీలే, ఎల్లో కలర్ అనమాట. ఇవి ఒక 2 పూసినాయి. చూసారు ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. ఇది కూడా గులాబీయే, ఆరెంజ్ కలరు. ఇవాళ బాబాకి పెడదామని అన్నీ కోసాను. బాబాకు కూడా గులాబీలు అంటే ఇష్టం కదా. ఇవాళే గులాబీలు ఎక్కువ పూసినాయి. ఇది పింక్ కలర్ మందారం, చిట్టి మందారం. ఇది చెప్పాలంటే నిన్నటి ఫ్లవర్ నేను చూసుకోలే, అటు గేటు వైపుకి పూసింది. ఇది కూడా మందార పువ్వు, చాలా పెద్ద పువ్వు నిన్నటిది. ఇదైతే పెట్టనులేండి. ఈ గులాబీలో కూడా ఇది కూడా నిన్నటిది. ఇది కూడా పెట్టను కానీ కోసేసాను. ఇది ఈరోజుది. ఈ గులాబీ చూసారా, పింక్ వైట్ కాంబినేషను. ఇదేమో నిన్నటిది కాబట్టి కొంచెం పింక్ కలర్ లైట్గా కనపడుతుంది. ఇది కూడా పింక్ మందారం, లోపల వైట్ కలర్ ఉంటుంది, బాగుంటుంది. ఓకేనా, ఈ 2 తీసేద్దాం, పక్కన పెట్టేశాను. ఇవి మాత్రం ఈరోజు దేవుడికి పెట్టుకోవడానికి పూలు వచ్చినాయి. చాలా బాగున్నాయి కదా. మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్స్ చేయండి. గులాబీల్లో మందారం అంటే ఇప్పుడు ఒకటే ఉంది కదా, పింక్. మల్లెపూలు కూడా మంచి వాసన వస్తున్నాయి. దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయి. మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి ఏ రకమో, వీటి పేర్లు తెలిస్తే. అంటే మల్లెపూల్లో ఏ రకమో కామెంట్స్ చేయండి. ఓకేనా. స్మెల్ అయితే మంచిగా వస్తున్నాయి. ఇట్లా కొయ్యగానే దేవుడికి పెడతాం కాబట్టి స్మెల్ చూడకూడదు. ఓకేనా. ఏ కలర్ నచ్చింది, ఏ పువ్వు నచ్చిందో కామెంట్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కానీ చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇలా చూస్తూ ఉంటే. మన చెట్టువి మనం కోసి దేవుడికి పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు కొన్నే పూసినాయి కానీ చాలా చూడటానికి ముద్దుగా చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.